బ్యాక్ గైస్ అండ్ మనమైతే ఒక ఇల్లు అయితే కట్టుకోవాలి. ఈ ఇంట్లో ఈ విలేజర్ గాడి ఇళ్ళల్లో మనం ఎంతసేపు ఉంటామండి. అవును దీంట్లో నుంచి నిద్ర వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చు వద్దు, అయినా మనకి ఇప్పుడు వద్దు. నెక్స్ట్ ఎపిసోడ్లో కాకుండా వెళ్దాము. అండ్ ఇదే ఉందబ్బా, ఇది చూద్దాం ఆగండి. ఓ బాబు, ఓ షట్, ఇది ఏంది ఇదే గైస్? నైట్ అయినట్టుంది. నాకు సావే బండి బయట, తొందరగా వెళ్ళాలి. ఎక్కడ పైకి భైరవా? అండ్ గైస్ తొందరగా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఆగండి, ఇట్ట కదా మర్చిపోతాం. ఎట్ట ఒక చోట పోయిందా విలేజ్? అక్కడ ఇచ్చాడు గైస్, విలేజ్ మర్చిపోయావు. ఇచ్చాడు తొందర పోరో భైరవు. అండ్ ఈ జాంబీస్ చాలా స్ట్రాంగ్ ఉంది గైస్. చచ్చిపోతే ఈ డాడ స్పాన్ కాము, డైరెక్ట్ స్టార్ట్ ఇక్కడ నుంచి రావాలి. అందుకే మన ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎవరింటికి కాకుండా. ఎరిస్ మా ఇల్లు అదే గైస్ మన హౌస్ అనమాట. అండ్ నాయిస్ ఏమన్నా వస్తే క్షమించండి, బయట అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఇవన్నీ నేను పిచ్చేసా. అంటే ఏదో బుక్ దొరికింది నాకు, ఎవరో ప్లేయర్ చనిపోతే దొరికింది నాకు. వద్దులేండి, స్టార్టర్ బుక్ ఇది, స్టార్టింగ్ వచ్చినప్పుడు. అండ్ మనమైతే స్లీప్ వేసేద్దాం ఆగండి, ఎందుకు మనకి. అండ్ చెర్రీ బ్లాసమ్ ట్రీతో అయితే నేను ఇల్లు కడదాం అనుకున్నాను, కానీ చెర్రీ బ్లాసమ్ ట్రీసే లేవు గ్యాస్. మనకే దురదృష్టం. అండ్ ఇక్కడ ఎవరు పడుకోలేదా? ఏందబ్బా మార్నింగ్ అలా? బాబు, ఏ బాబు, మా తెల్లారు చేయండి అమ్మా. ఏ బాబు గుద్దాం. చూడండి ఇప్పుడు పడుకుంటాం కదా, తెల్లారవదు. ఎందుకు చెప్పండి, మిగతా వాళ్ళు పడుకోలేరు కాబట్టి. నేను పడుకోనట్ని కాసేపు ఉన్నా కానీ అవ్వదు గైస్. అందుకే మనం ఎలా పని చేసుకుంటా ఉండాలి. చూసినారు గైస్ మీరా? ఇది ఏందిరా ఇది బాబు? ఏ బాబు, మైండ్ అంటే జలకిస్తుంది కదా గైస్ మీకు. నేను చేయడంగానే మీకు నాకు తెలుసు గైస్, జలకిస్తున్నాను. ఆగండి, మార్నింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయాలా. మార్నింగ్ అయితే కలుస్తాను గైస్ మిమ్మల్ని. వద్దులేండి అంతసేపు మీరు అనుకోవచ్చు క్రియేటివ్ అనేసి. అవును గైస్, మనకైతే క్రియేటివ్ లేదు, అన్న ఒకటికే ఉంది. అది సరైన సమయంలో ఫుడ్ కానీ లేదు గైస్. ఏం చేయాలి, ఫుడ్ లేదే. మీట్ తినేద్దామా అండి? ఏం చేయలేం మనం ఇంకా. కుక్ చేసుకుంటే ఏం పోయా 6 ఉన్నాయి కదా. అండ్ గాయస్ వుడ్ అయితే చాలా కలెక్ట్ చేసుకోవాలి గాయస్. మా అందరూ అసలు వుడ్డే లేదు. వుడ్ కలెక్ట్ చేసుకోవాలా, ఫుడ్ కలెక్ట్ చేసుకోవాలా, రెండు లేకపోతే అయిపోయి తెలుసు కదా, అయిపోయి. ఇంత వెళ్తారు వచ్చి పడుకున్నాం పదంగా. మాన్స్టర్ నియర్ బాయ్ మీ. మార్నింగ్ అయితే బాగున్నబ్బా. సింగిల్ ప్లేయర్ పడుకున్నా బాగుంది గైస్. ఒక్కడ అందరూ పడుకోవాలని చూపిస్తుంది. మటన్ ఇంకా కాలేదా? స్టిక్స్ పెట్టానే, మీరు చూసినారు కానీ గైస్, స్టిక్స్ పెట్టాను కదా, మళ్ళీ ఏమైందమ్మా. ఈసారి అబద్ధాలు ఆడకుండా మర్యాద స్టిక్. ఓహో ఫుడ్ అన్ని వీడియోస్ పోయాయి కదా, అన్నీ పెట్టేద్దాం ఆగండి. చాలా స్టిక్స్ అయితే తీసుకుంటుంది ఒక స్టిక్కి. చూడండి ఇప్పుడైతే తొందరగా అయిపోతుంది. మరి చూడండి కరెక్ట్గా ఒక స్టిక్ అయితే పెట్టుకున్నాను. అండ్ సారీ ఫర్ ద నోటిఫికేషన్. నాకు వచ్చిన బ్రో అయితే నన్ను జాయిన్ చేయించాడు ఇక్కడ. ఫస్ట్ తర్వాత మాట్లాడుతూ చూడండి హంగర్ తింటున్నారు గైస్ నాది. అండ్ ఇక్కడ చూడండి మనీ ఆప్షన్ అయితే ఉంది. నా దగ్గర మనీ ఎట్లా ఉందో ఓకే అంతా మనకెందుకు కానీ మార్నింగ్ అయితే చాలు గైస్. బయట చూస్తున్నారు గైస్, మన కోసం కాస్త ఉన్నారు. అయినా మన దగ్గర స్టింగ్స్ ఉన్నాయి, బాగా చేసుకోవాలి బాగున్నబ్బా.
స్టిక్స్ దానికి పోయి పెట్టాము. ఇంకొక 3 స్టిక్స్ అయితే కావాలి. విలేజర్ మీ ఇల్లు గోవింద గుర్తుపెట్టుకో. మా ఏడవకండమ్మా విలేజర్. మీ ఇల్లు నేనేం తీసుకువెళ్ళనులే. ఓ విను బ్రో, నేను మళ్ళీ ఇప్పుడు రాలేను బ్రో. ఓకే అయితే ఇట్లా పెట్టేద్దాం. దీన్ని ఇలా పెట్టేసి ఇటు కార్నర్స్లో ఉండే వుడ్కి అయితే పిక్ చేసుకునేద్దాం గైస్. మనకి స్టిక్స్ వస్తే స్టిక్స్తో బో చేసుకుందాం. ఇచ్చాడైంది ఇచ్చాడు చేసుకున్నాం గైస్. 18 ప్లేయర్స్ ఉన్నారన్నమాట. ఒక్కరిగా పడుకుంటే అడగండి, ఒక్కరు పడుకోరు. ఫ్రీగా మా విలేజర్ అయితే మనకి ఇచ్చాడు. మనం సెకండ్ ఇద్దాం. ఇప్పుడు స్ట్రింగ్స్ బో, అది బో అయితే వచ్చేసింది గ్యాస్. మనకి బో అయితే వచ్చేసింది. పెట్టుకుందాం ఎందుకన్నా మంచిది. అండ్ ఐరన్ ఉంది, ప్లాంక్స్ కావాలి, స్టిక్స్ కావాలి. ఎలా అబ్బో విలేజర్ హెల్ప్ మీ ప్లీజ్. నీళ్ళు నాకు రాసిచ్చావా? ఓ పైన అట్లా ఉందా కవరు. విలేజర్ నీళ్ళు మాకు ఇచ్చేస్తే మేము నీట్గా రెడీ చేసుకుంటాం. మా వస్తువులు మేము రెడీ చేసుకుంటాం. మీరు నీళ్ళు మీరు ఇచ్చేయండి, జస్ట్ మీరు ఇచ్చేయండి, మేము రెడీ చేసుకుంటాం. అంతకన్నా మనమైతే బ్రైట్నెస్ పెంచుకోవాలి గ్యాస్. ఇదైతే సింపుల్ ట్రిక్ అనమాట. బ్రైట్నెస్ నొక్కి ఆఫ్ చేయాలి అంటే చాలు. అవండి దీన్ని లాంగ్ ట్యాప్ చూడండి, ఇట్లా పట్టుకుంటే అంత చాలు అండి. ఇప్పుడు ఈ ప్లాంట్స్ దీంట్లో పెడేద్దాం. అయ్యా క్రాఫ్టింగ్ టేబుల్ తెరిచినాను ఏందయ్యా. ఈ ప్లాంట్స్ దీంట్లో కొట్టేసి ఇది దీంట్లో పెడేద్దాం. మనం కానీ పడుకున్నాం అనమాట. ఇంకా చాలామంది పడుకోవాలి గ్యాస్. ఒక్కరు కానీ పడుకోవట్లేదు, దేనికో అర్థం కావట్లేదు. పడుకోండి అబ్బా ఒక్కరన్నా. చూడండి ఎంతసేపు ఉన్నా ఏం కావట్లే. ఇదిగోండి జంపింగ్ జపాంగు జంపింగ్ జపాంగు జంపింగ్ జపాంగు జంపింగ్ జపాంగు వింటున్నారు గాయస్. జంపింగ్ జపాంగు జంపింగ్ జపాంగు జంపింగ్ జపాంగు. స్వీట్ డ్రీమ్స్ ఎవరికా బాబు? నాకైతే మాన్స్టర్స్ నియర్ బై అని పడుతుంది. ఎవరున్నారబ్బా? అండ్ మార్నింగ్ అవుతా అంటే కాదు అవ్వట్లేదా. స్పైడర్ ఉందన్నమాట, దానికి సరే అట్లే ఐరన్ అయితే వచ్చేసింది మనకి. అండ్ మీకు అనుకోవచ్చు వీడికి యాడ్ ఐరన్ అనేసి నేను మైండ్ చేశానులేండి. అది ఆ వీడియో ఎగిరిపోయింది. ఎస్ ఆ వీడియోస్ అన్నీ ఎగిరిపోతున్నాయి. కొన్ని వీడియోస్ అట్లా ఎగిరిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ ఇది ఎక్కడ పెట్టనీకి రాదు చూడండి. 9 souls అన్బ్రేకింగ్ ఉందన్నమాట టోటమ్కి. యూ హ్యావ్ 9 souls. ఓపెన్ చేద్దాం వస్తుందా? అయ్యా స్టార్ట్ నొత్తి దీంతో ఏం రావట్లేదు. కాకపోతే అది ఎందుకు పెట్టారు మేడీ అన్న ఏమో గైస్. అయ్యా ఇంకా మార్నింగ్ ఆటలేదండి అయ్యా. టార్చర్ పెట్టుకోవాలా లేకపోతే స్పాన్ అవుతాయి మాప్స్, తెలుసు కదా జాంబీ బాబాయిలు బా. స్పైడర్ మోన్ అయితే అక్కడికి వెళ్ళాడు గైస్. స్పైడర్ మ్యాన్ పడుకోనికి అయితే రావట్లేదు. మిమ్మల్ని అయితే తెల్లారి కలుస్తాను గైస్. అండ్ గైస్ ఇది ఎంతసేపుకి తెల్లారి అవ్వదని నాకు అర్థమైపోయింది. మైనింగ్కి వెళ్దాం. కష్టపడ్డావు అనే డైలాగ్ వేసుకుంటావు వెళ్ళిపోదాం గైస్. అండ్ మన వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ దీంట్లో కూడా అది ఆగండి. అదర్ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమన్నా లెదర్ ఆర్మర్ నాదండి. ఇది వాల్యుబుల్ ఎవరికి కావాలరా. స్టోన్ పికాక్స్ ఒకటైతే తీసుకెళ్దాము. ఒక ప్లేయర్ అయితే చనిపోయాడు, దానికనే నాకు ఇన్ని డ్రాప్ అయినాయి. కాకపోతే హెల్మెట్ ఇవన్నీ నావే.
గాయస్ మార్నింగ్ అవుతుందన్నమాట. అంత లోపల మన ఈ ఏమంటారు మైనింగ్ కదా, ఎవరో ఉన్నారు కింద. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ క్షమించు, నీ ఇల్లు తెలుసుకున్నాం, లేచిపోతాను. ఇక్కడ మన ఇంటి కింద అయితే ఎవరో ఉన్నారు, వాళ్ళనైతే కలవాలి మనం పోయి. నేను ఇప్పుడే మార్నింగ్ కావాలా మైనింగ్లో కూర్చున్నప్పుడే. నాకు చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అయితే కావాలి గాయస్. దేనికంటే నేను చెర్రీ బ్లాసమ్ హౌస్ అయితే కట్టుకుంటున్నా, దానికనేసి చెర్రీ బ్లాసమ్ ఇది కావాలి గాయస్. దానికనేసి వాట్ ఈస్ ఇట్, 2 హార్ట్స్ ఉన్నాయి. జంపు జిలాంగు, మనం జంపు జిలాంగు, జంపింగ్ జపాంగు, మనం జంప్ అయిపోతాం ఇక్కడ నుంచి. మిస్ట్ గాయస్, నాకైతే హార్ట్స్ అయితే పెరగట్లేదు. ఒకసారి పోయినాక మన ఇంటికి అయితే మైనింగ్ చేయొద్దు, వద్దు మైనింగ్ వద్దు, ఆపేద్దాం మైనింగ్ వద్దు భైరవా. ఎందుకంటే పోయి మన ఇంటి కిందనే పడదాం. కాకపోతే ఎవరో ఉన్నారబ్బా కింద, వాళ్ళనైతే కలుసుకుందాం అనుకున్నా, కాకపోతే మనమే కింద పడతాం అనుకోలేదు. సర్లే ఎలా విధంగా ఎట్లా ఉందో అట్లా పెట్టేద్దాం. ఆగండి, 2.5 హార్ట్ అనమాట. ఎట్లా ఉండాలి గ్యాస్, గుండె గుండె జిల్ 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 జిగేల్ రాజా అని పడుతుంది. లవంగ్ అబ్బా, జాంబీ గడ పక్కనే ఎదురవుతుంది, ఫుడ్ లేనాడు. అయ్యా మన దగ్గర ఫుడ్ కానీ లేదు గ్యాస్, ఏమన్నా తిందామంటా కానీ. బ్రో ఎవరినన్నా ఫుడ్ కావాలా? చచ్చిపోయినాడా జాంబీ? తింటే రాడు ఫ్రెష్ కానీ తినేస్తాను నేను. చచ్చినాడులేండి జాంబీ. మనకి వుడ్ అయితే కావాలబ్బా. ఇక్కడెక్కడ చెర్రీ బ్లాసమ్ హౌస్ ట్రీస్ అయితే కనపడట్లేదా? వీళ్ళకి ఎలా వస్తుంది గైస్, నాకు అది అర్థం కావట్లే. ఇల్లుని కొలుస్తాం అండి, వస్తుందా? చూడండి రావట్లేదు. అయ్యా చూడండి లేపేస్తుంది. అయ్యా అది తీసుకుందిగా. ఇప్పుడు చూడండి, నేను కొట్టి RTP అని కొట్టాలి గైస్. అండ్ దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి, దానిలో ఇప్పుడు చేస్తాం. దేవుడా ఆ ప్లేస్కే రావాలా ప్లీజ్ దేవుడా. ఏందే బా, ఒక మంచి ప్లేస్ కానీ తీసుకెళ్ళా. అయినా ఇదేంది అయ్యా ఇదే. అండ్ ఇక్కడ ఎవరో ఇల్లు కడతారో అనుకుంటున్నా. మైనింగ్ పోయినారు వదలండి. మొత్తానికి మా ఐరన్ది అన్నీ పోయినాయి గాయస్. అందుకే దీంట్లో చావకూడదు అంటారు, సస్తే మొత్తం ఎగిరిపోతాయి. అండ్ ఇక్కడ మేడీ అన్న వాళ్ళు అది చేసింది ఆ వీడియో. అసలు ముందరకు పోదాం. చెర్రీ బ్లాసమ్ ట్రీస్ కనపడితే బాగున్నాం. చెర్రీ బ్లాసమ్ ఇక్కడ మనం ఇల్లు అయితే కట్టుకునేద్దాం గాయస్. బెడ్ పోయి అన్నీ పోయి రెస్పాన్స్ సెట్ కానీ చేసుకున్నా అని పోయా. ఏం చేస్తాం, అన్నీ పోయింది. సర్లే అండి మనం వెళ్ళిపోవాలి, ఏమన్నా చూద్దాం ప్లేస్. సరే ఒడ్డు కొట్టుకున్నా ఆగండి. ఎవరిదన్నా ఇల్లు అయితే ఉంటే బాగున్నబ్బా, అందరితో కలిసి వద్దాం ఉండొచ్చు. ఇక్కడ ఎవరు ఇల్లు లేదు. ఇది కొట్టేప్పుడల్లా ఇది ఒక్కటి ఉంటే చచ్చిపోతున్నాం గాయస్. కనీసం అప్పుడు నాకు సిచ్యువేషన్లో ఫుడ్ కానీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు గాయస్. ఇప్పుడు నాకు చాలా కోపం వేస్తుంది. చెర్రీ బ్లాసమ్ చెర్రీ బ్లాసమ్ చెర్రీ బ్లాసమ్ నాకు చెర్రీ బ్లాసమ్ ట్రీస్, అకేషియా ట్రీస్ అంటే చాలా ఇష్టం గైస్. ఈ శాప్లింగ్స్ ఎలా అయినా కలెక్ట్ చేసుకోవాలా, నా ఫేవరెట్ చెర్రీ బ్లాసమ్. అండ్ ఇక్కడ ఎవరో ఇల్లు కట్టుకున్నట్టున్నారే, చూద్దాం ఆగండి. ఏమొద్ది చెర్రీ బ్లాసమ్. అబ్బా అనుకున్నట్టే ఇక్కడ ఎవరో ఇల్లు కట్టుకున్నారు.
మనం ఆ ఇంట్లోంచి వెళ్ళిపోదాం మా ఇంటి. నాకు చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అంటే చాలా ఇష్టం గైస్. చెర్రీ బ్లాసమ్ వచ్చేసింది, ఇంకా మనం ఏం కష్టపడాల్సిన పర్లేదు. చెర్రీ బ్లాసమ్ అయితే వచ్చేసింది గైస్. ఏంటబ్బా, నాకు చెర్రీ బ్లాసమ్ ట్రీస్ అయితే చాలా ఇష్టం గైస్, చెప్పాను కదా. అది దేనికి ఇష్టం అంటే ఈ కలర్ కాదు, దాన్ని ప్లాంక్స్ వస్తాయి చూడండి, దాంతో ఇల్లు కడితే భలే ఉంటుంది, దానికనేసి నాకు ఇష్టం. చెర్రీ బ్లాసమ్ నాకు తెలిసి ఇక్కడ కట్టిన మ్యాక్సిమం వాళ్ళ ఇల్లన్నీ చెర్రీ బ్లాసమ్తోనే ఉంది గాయస్. అండ్ ఇక్కడ అక్కడ శాబ్లింగ్ పడింది, అది సీట్స్ వరకు కావాలరా, ఏం లేదండి. ఈ చెర్రీ బ్లాసమ్ అంటే మాకు చాలా ఇష్టం. నాకు ఇక్కడ ఆగండి, అక్కడికైతే వెళ్దాము. ఎవరో ఏదో కట్టుకున్నారు కదా, చూద్దాం వెళ్ళండి. హెచ్పి ఫామ్ అనుకుంటాను నాకు తెలిసి. హెచ్పి ఫామ్ అక్కడ పోయి నిలబడితే చాలు వచ్చేస్తుంది. ఇది ఎవరిదో, ఈ జంబీస్ రావచ్చు కదా, ఏమి అంత బాగా. ఇక్కడ ఏమైనా ఉందా చూద్దాం, ఆగండి గైస్. ఇక్కడే హెచ్పి ఫామ్ కట్టారంటే ఎవరు అక్కడ ఉండాలి, చూద్దాం ఆగండి. ఎస్, అనుకున్నట్టే ఇక్కడ ఉన్నారు గైస్, చూద్దాం. అబ్బో, ఎవరిదబ్బా ఈ స్టాచ్యూ ఇంత పెద్దగా ఉంది? నాకు తెలిసి మ్యాడీ బ్రోది అనుకుంటా, మ్యాడీ బ్రోదే. అయ్యా, నేను కట్టుకునే ఇల్లు కానీ కట్టుకునే అంటున్నాడు ఈయన. చూద్దాం ఆగండి, ఎవరిదా స్టాచ్యూ అనేది. నా ఇల్లు కలిసింది, నేను కట్టుకోవాల్సింది అది అనుకున్నాను. మ్యాడీ బ్రోనే, మ్యాడీ బ్రోదే. చూద్దాం ఆగండి. ఎస్, మ్యాడీ బ్రోదే అది. చూద్దాం ఆగండి, జంప్ చేద్దాం, చేసేద్దాం ఒకసారి. పదండి ఆగండి. ఎంత ధైర్యం నీకు, నన్నే పనివా. అది నా ప్లేస్. చూద్దాం ఆగండి, బ్రో ఏమేమి పెట్టుకున్నాడు చెస్ట్లో. అయ్యో, ఏది ఓపెన్ చేయట్లేదు కదా. అయ్యో, వాట్ ఈస్ దట్? 1 minute గైస్, నాకు అదేదో డౌట్ కొడుతుంది. కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, నేను పగల కొడదాం అనేది. షట్, ఇంటర్ చేస్తుంది, కొట్టేద్దాం ఆగండి. అన్ని అన్నీ మందేనా? మందే గాయస్ మొత్తం. ఇక్కడ యుధం పడితే గోల్డ్ కలర్లో మందే గాయస్. అండ్ నేను ఈ ఇల్లు కట్టుద్దాం అనుకున్నాను గాయస్, అన్నైతే కట్టేసుకున్నాడు. ఏం చేద్దాం, కరెక్ట్గా ఇదే పొజిషన్ నాది, కానీ మంచి ఇల్లే వచ్చి ఉంటుంది, కానీ కట్టేస్తాడన్న. ఏం చేద్దాం అయ్యా, ఇప్పుడు ఎట్టయ్యా నేను బయట పోయేది? పెట్టుకుని ఆగండి, దీన్ని లేపేసి. అయ్యా, దేన్ని లేపనీకి రావట్లేదే. ఇప్పుడు మన అట్టయ్యా బయటకు పోయేది. గాయస్, మనం అన్నగాని వస్తే మనల్ని అయిపోతాము. మనం ఏదో ఒకటి చేయాలా. అయ్యో అన్న ఎట్లా బా, ఇప్పుడు ఏమన్నా హై ప్లేస్ ఉన్నా బాగున్నాను, దూకొచ్చు బయటికి. ఎట్లా ఎట్లా బా, ఇప్పుడు ఎట్లా దూకాలి గాయస్ మనం? ఆగండి, అండర్ బ్లాక్ బ్రేక్ చేయడానికి వస్తాను. గాయస్, మనకైతే ఏది చేయనికి రావట్లే, లోపల అయిపోయినాం మనం. ఆగండి, ఈ బటన్ అయితే నొక్కుదాం. ఈ వాల్ గన్ బ్రేక్ కావట్లే, ఏం చేయాలి అర్థం కావట్లేదే.
అయ్యా బయటికి పోనీట్లే రాపనికి రానిట్లే. అది మనతో పెట్టుకుంటా మామూలుగా ఉండదు చెప్తున్నా. ఏమో అనుకుంటున్నారు, అంత పెట్టుకుంటే మామూలుగా ఉండదు. అండ్ మనమైతే బేస్ అయితే ఇక్కడే కట్టుకున్నాం గైస్. నాకు ఇక్కడే కట్టుకోవాలంది, కాకపోతే మన దగ్గర బెడ్ లేదే. బెడ్ అని తెచ్చుకోవాలబ్బా. ఆ బ్రో హౌస్కి అయితే వెళ్దాము మళ్ళీ పెంట లేకుండా. నేను కట్టుకోవాలనుకున్న హౌస్ని ఆ బ్రో అయితే కట్టుకున్నాడు. సర్లే అండి వదిలేద్దాం. ఇంకొక బ్రో హౌస్ ఉండాలి, అక్కడికైతే వెళ్ళాలండి. పెద్ద స్టాచ్యూ కట్టుకున్నాడు అయ్యా. ఇది నేను కట్టినానే గైస్. నేను ఇదైతే ఒకసారి కట్టాను, నా ఓల్డ్లో కట్టాను. అది ఇక్కడ కరెక్ట్గా వచ్చి పోటర్లు అవ్వాలి. అది అనుకున్నా ఇదే అనేసి, ఇంకా కట్టలేదు బ్రో. ఇటు నుంచి రింగులు కదా. ఇది నేను కట్టాను ఒకసారి. వస్తుందాం హర్ష బ్రోని అయితే మనమైతే కాంటాక్ట్ అవుదాం. అది బ్రో అయితే ఉన్నాడు, బ్రోని పెట్టాడు. బ్రో 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 ఇటు చూడండి బ్రో. బ్రో ఎక్కడ? జంబీస్ వదిలేసుకోయడం. అండ్ ఇక్కడైతే ఫామ్స్ రావాలి, మాప్ ఫామ్స్. కానీ ఏమో బ్రో పెట్టలేదు. అని మనం వుడ్ అయితే కట్టుకొని ఫస్ట్ ఇక్కడైతే చెర్రీ బ్లాక్ ఒకరా ముందరికి వెళ్దామండి. నాకేదో స్ట్రక్చర్ ఉన్నట్టు కనపడుతుంది. అయిగా నా హంగర్ కానీ లేదు గాయస్. నా ఫ్రెండ్ చైతన్య అయితే ఇక్కడికి వచ్చాడు గాయస్. ఇక్కడికి వచ్చి చూశాడు, ఇక్కడ ఏదో ఉందంట. అబ్బా దీనికి మించి ఎవరికి కావాలబ్బా. నిద్రపోవటం ముందరనే పెట్టుకున్నాడు అన్న. పైగా డైమండ్ ఉంది అన్న దగ్గర, హర్ష బ్రో దగ్గర. మనం ఈ లాక్స్ కలెక్ట్ చేసుకున్నాం, ఎందుకన్నా పనికి వస్తుంది. షేట్ అండ్ గాయస్ మీరు చూసారు కదా మొత్తం. అది దీంట్లో చచ్చిపోతే ఒకసారి మళ్ళా కీప్ ఇన్వెంటరీ ఆన్లో లేదు దీంట్లో. మ్యాడీ బ్రోని ఆన్ చేయమనాలా. కనీసం నేను ఒకసారి డైమండ్స్ దండి కలెక్ట్ చేసినాను గాయస్. అది కానీ ఉంటే అడగండి మీరు. అండ్ అక్కడ హౌస్ ఉందబ్బా, వెళ్దాం ఆగండి. ఇది పని చేయట్లే. ఓష్ భగవాన్, ఇప్పుడే నైట్ కావాలా. ఇటు నుంచి నాకు తెలిసి విలేజ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. ఒప్సిడన్ అంత పెట్టుకొని అన్న నిద్ర పట్టగట్లేదు. వా సూపర్ ఉంది గైస్. ఇదేందో ఇల్లు చూద్దాం పదండి. అన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏముంది అందరు మన వాళ్ళే ఎంత అర్థండి ఆ డైలాగు. కాసేపు నైట్ అయితే స్టే ఇక్కడే చేద్దాము. అండ్ బ్రో ఏమన్నా చేసుకున్నాను, అది డ్రీమ్ అంట. బా ఏమొచ్చి భయంకరంగా పెట్టుకున్నాడు అబ్బా బ్రో. మనకి కానీ ఇట్లా కట్టుకుందాం అనుకుంటాను, కాకపోతే చచ్చిపోతే మళ్ళీ ఇడికే రావాలి, ఫస్ట్ నుంచి రావాలి. చూడండి సౌండ్ విన్నారా? సౌండ్ పెంచుతా ఆగండి మిమ్మల్ని. ఇప్పుడు విన్నారా గైస్ సౌండ్? ఏనండి అండ్ నైట్ అవుతాను అనమాట. మార్నింగ్ అయితే వెళ్దాం. అంతవరకు ఎన్ని కట్టున్నాం ఏమో రాశాడబ్బా బ్రో, మనం రాద్దాం. అండ్ ఇక్కడ మైండ్ చేయను కానీ రాశాడబ్బా. అన్న అయితే ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు బ్రో. ఒకసారి పైకి వెళ్తాం మాకండి. వద్దులేండి రాత్రులు ఎందుకు స్టన్స్, మార్నింగ్ కావాలండి వెళ్దాము. అండ్ గైస్ వీడియో అయితే చాలా లెంత్ వస్తుంది, ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తాను.
ఫ్రెండ్స్ అంతవరకు బాయ్.